హలో అండి. ఉదయాన్నే వేడి వేడి గారెల్లో కొబ్బరి చట్నీ వేసుకుని తింటే సమ్మగా ఉంటుంది కదండీ! గారెలు గుండ్రంగా రావాలన్నా, మృదువుగా చక్కగా మెత్తగా రావాలన్నా గారెలనైతే ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా అయితే వస్తాయండి. నేనిక్కడ ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల మినపగుళ్ళు తీసుకుని నీళ్లు వేశానండి. శుభ్రంగా 2, 3 సార్లయితే గుళ్ళని వాష్ చేసి గుళ్ళు ములిగేంత వరకు కూడా నీళ్లు వేసి మూత పెట్టి ఒక 3 గంటలు పక్కన పెట్టేసాను. 3 గంటల తర్వాత ఒక్కసారి కడిగి గ్రైండర్‌లో వేసి ఇలా పిండైతే మెత్తగా గ్రైండ్ చేసేసానండి. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా బాగా రఫ్ చేసుకోవాలండి. అప్పుడే గారి మృదువుగా చక్కగా అయితే వస్తుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతికి చెమ్మ చేసుకుంటూ గారెల్ని చక్కగా ఇలా చేత్తో అయితే వేసేసుకోవచ్చండి. గుండ్రంగా చాలా బాగా అయితే గారెలు వస్తాయండి. చేత్తో వేసుకోవడం కుదరకపోతే ఇలా కాఫీ చిక్కను తీసుకుని చక్కగా పిండి కాఫీ చిక్కం పైన పెట్టి వేసినా కూడా గారెలు చాలా బాగా అయితే వస్తాయండి. చూసారు కదా ఎంత గుండ్రంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలన్నీ కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసానండి. వేడి వేడిగా గారెలు అయితే రెడీ అయిపోయాయి. నాకు ఇన్ని గారెలు అయితే అయ్యాయండి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు గారెలతో చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.